హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను పప్పాయితో స్వీట్ చేయబోతున్నానండి. ఒక 10 పీసెస్ పప్పాయి పీసెస్ తీసుకొని వీటిని మిక్సీకి వేసుకోవాలి. వీటిని ప్రాపర్గా మిక్సీకి వేసుకురావాలండి. ఇలా ప్రాపర్గా మిక్సీకి వేసుకున్నానండి. ఈ కప్పు నిండా పప్పాయి పీసెస్ తీసుకున్నానండి. దీనికి సగం కన్నా కిందకి కొంచెం బెల్లం పౌడర్ తీసుకున్నా, తాటి బెల్లం పౌడర్, కొంచెం పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం తీసుకున్నాను. బాండి పెట్టుకున్నానండి బెల్లం పాకం చేసుకోవడానికి. కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకుని కొంచెం నీళ్ళండి, కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎలాచీ పౌడర్ అండి, కొంచెం లేత పాకం కన్నా కొంచెం ఎక్కువ వచ్చేటట్టుగా వరకు ఉంచుకోవాలండి. వచ్చిందా లేదా చూసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని ఇలా చూసుకోవడానికి పెట్టుకోవాలండి. వచ్చిందో లేదో పాకం చెక్ చేద్దామండి. కొంచెం రావాలండి, కొంచెం లేత పాకం, ఇంకొంచెం ముదురు పాకం. ఇప్పుడు వచ్చేసిందండి, చూడండి. ఇలా పట్టుకుంటే సాగాలి, ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు ఈ పప్పాయ పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ సీడ్స్ కూడా మొత్తం యాడ్ చేయాలండి. వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి, బాగా ఉడుకుతూ ఉంది. కొంచెం క్యాషూ నట్ కూడా యాడ్ చేసుకున్నాను. పప్పాయ హల్వా అండి. కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ అంతా యాడ్ చేసుకోండి గసగసాలు. నేను ఇంకొక స్పూన్స్ కూడా గసగసాలు యాడ్ చేసుకున్నానండి. టోటల్గా 2 స్పూన్స్ గసగసాలు. టోటల్గా నెయ్యి యాడ్ చేసుకున్నానండి. రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పప్పాయ హల్వా రెడీ అండి. క్యాషూ నట్ కానీ దీంట్లో వేసిన నట్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్గానే వేసానండి. అంటే ఇది ఉడికేటప్పుడు నెయ్యి ఎక్కువ వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది పప్పాయ హల్వా అండి. నేనైతే ఇలా చేసుకుంటానండి. మీరు ఏమన్నా ట్రై చేస్తానంటే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. పప్పాయ హల్వా.